కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతున్న వేళ మరో వైరస్ తెరపైకి వచ్చింది. న్యూ వైరస్ ను హంటా వైరస్ గా గుర్తించారు. ఈ వైరస్ అప్పుడే ప్రభావం చూపుతోంది. హంటా దెబ్బకు చైనాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరికి కూడా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. 33 మంది ప్రయాణికులతో కూడిన ఓ బస్సు షాండాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్ కు బయలుదేరింది. ఆ బస్సులో ఉన్న ఓ యువకుడిని హంటా వైరస్ సోకినట్లు సమాచారం. అతనిలో ఆ వైరస్ లక్షణాలు కనిపించిన కొన్ని గంటల్లోనే అతను మృతి చెందాడు. దాంతో బస్సులోని మిగతా 32 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వారికి హంటా వైరస్ సోకిందా లేదా అన్నది ఇంకా నిర్ధారించలేదు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ లో హంటా వైరస్ పుట్టుకొచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఇది ఎముకల్లో పుట్టుకొచ్చే వైరస్. చైనాలో ఎలుకలను తినటం సాధారణం. ఎలుకలను తినటం ద్వారా మనుషుల్లోకి వైరస్ ప్రవేశించినట్లు భావిస్తున్నారు. కరోనా వైరస్ లాగే హంటా వైరస్ కూడా ప్రాణాంతక వైరసే. ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఒక్కోసారి వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎలుకల్లో ఈ వైరస్ ను గుర్తించారు. అయితే ఆ వైరస్ ఎలుకలను ఎలాంటి హాని చేయదు. ఎలుకల ద్వారా మనుషులకు సోకుతుంది. ఎలుకల మూత్రం, లాలాజలం, మలం ద్వారా మనుషులపై ప్రభావం చూపుతోంది. ఎలుకల మూత్రం వాటి ఆవాసాలను తాకిన తర్వాత కళ్ళు, ముక్కు, నోటిని తాకితే హంటా వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. అంటే కరోనా వైరస్ లాగానే హంటా వైరస్ కూడా కళ్ళు, ముక్కు ద్వారానే మనుషులకు సోకుతుంది. హంటా వైరస్ గాలిలో వ్యాపించేది కాదు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించడంపై ఇంకా ఎలాంటి నిర్ధారణలు లభించలేదు. హంటా వైరస్ లక్షణాలను కూడా వైద్య వర్గాలు ప్రకటించాయి. అలసట, జ్వరం, కండరాల నొప్పులు, తలనొప్పి, మైకం, చలి, కడుపు సంబంధిత సమస్యలు, వాంతులు, విరోచనాలు హంటా వైరస్ లక్షణాలు. చివరిగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మందగించి శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. క్రమంగా మనిషిని మృత్యువు వైపు తీసుకెళ్తుంది. నిజానికి హంటా వైరస్ కొత్తది కాదు. 25 ఏళ్ల క్రితమే ఈ వైరస్ ఉనికిలో ఉంది. 1993లో అమెరికాలో హంటా వైరస్ వెలుగు చూసింది. ఆరిజోనా, న్యూ మెక్సికో, కొలరాడో, ఊటా ఉమ్మడి ప్రాంతాన్ని 4 కార్నర్గా పేర్కొంటారు. ఆ ఏరియాలో హంటా వైరస్ బయటపడింది. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఓ యువకునిలో తొలిసారిగా హంటా వైరస్ లక్షణాలను గుర్తించారు. అతన్ని ఆసుపత్రికి తరలించిన వెంటనే మరణించాడు. అయితే అతనికి చికిత్స చేసిన వైద్య సిబ్బందికి గాని అతని కుటుంబ సభ్యులకు గాని హంటా వైరస్ సోకలేదు. అలాగే కెనడా, అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, చిలీ, పనామా, పెరాగ్వే, ఉరుగ్వే సహా అమెరికా ఇతర ప్రాంతాలలో ఎక్కడా హంటా వైరస్ కేసులు నమోదు కాలేదు. చిలీ, అర్జెంటీనాల్లో అండెస్ వైరస్ తో కొంతమంది బాధపడ్డారు. అయితే అలాంటి కేసులు చాలా తక్కువగానే నమోదయ్యాయి.